ఈరోజైతే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చపాతీ అనమాట. చపాతీ కాంబినేషన్ బెండకాయ కర్రీ చేస్తున్నాను. నాకైతే అనిపించింది మనము ఇంట్లో హైజీనిక్గా తినడం అలవాటైన వాళ్ళం బయట ఫుడ్ తినాలంటే ఎంత భయపడతామో. ఇప్పుడు బెండకాయలు నీట్గా కడిగేసి కాస్త తూడ్చేసి మంచి కట్ చేసి ఒక అర్ధగంట సేపు ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టేసి కర్రీ చేసా. అలా చేస్తే మనకి నీట్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఊరికి కలపకుండా మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. జిగురు రాకుండా ఉండాలి. కొంచెం చక్కెర వేయాలి. ఇదిగో నేనైతే చపాతీ చేసి ఒక 10-15 నిమిషాల ముందు మళ్ళీ కడిగినటువంటి పీటని కానీ కోలను కానీ మేమైతే సరాతని కానీ కడుక్కుంటే పెంకను కూడా కడిగేసిన. ఇదిగోండి చపాతీకి అయితే పిండి కలిపేసుకుని ఇలా మూత పెట్టేసుకున్నాను. నాకైతే అనిపించింది బయట ఫుడ్ ఎంత అన్హైజీనిక్ అని. మనం ఇంత నీట్గా తినడం అలవాటైన వాళ్ళం బయట ఫుడ్ అసలు తినాలి ఎంత ఆలోచించాలి. ఇదిగోండి అల్యూమినియం మంచిది కాదని ఇత్తడికి కన్వర్ట్ అయ్యాము. నాన్ స్టిక్ వద్దనుకొని ఐరన్కి కన్వర్ట్ అయ్యాము. మట్టి కుండలు మంచివి అనుకున్నాము. అలాంటి బయట ఫుడ్ తింటే ఎంత కష్టంగా